ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అని రాయబడినది. ప్రియులారా, ఈ సందర్భంలో గనక మనం ధ్యానించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మరి యవ్వనస్తుడైనటువంటి తిమోతి అనబడినటువంటి ఆ సేవకునికి లేదా తన దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా వివరిస్తున్నటువంటి మాట కూడా ఇదే. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే, నీవు నా వలన వినినటువంటి సంగతులను అనేకులకు ఇతరులు కూడా తెలియజేసే విధంగా సామర్థ్యము కలిగినటువంటి మనుషులకు నువ్వు ఆ బాధ్యతను అప్పగించు. ఏ బాధ్యత అంటే, నా వలన జరిగినటువంటి అద్భుతాలు కావచ్చు, లేదా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా జరిగినటువంటి మహత్కార్యాలు కావచ్చు, ఆయన ద్వారా ప్రకటించబడినటువంటి దేవుని యొక్క గొప్ప విషయాలు కావచ్చు, ఆ విషయాలన్నీ కూడా అనేకులకు తెలియపరచడానికి సామర్థ్యము కలిగినటువంటి మనుషులకు అబాధ్యతను అప్పగించమన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే నిన్ను నేను శిష్యునిగా తయారు చేసిన విధంగా నీవు అనేకులను శిష్యులుగా తయారు చెయ్యి అని చెప్పేసి ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను తిమోతి భక్తునికి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అప్పగించినటువంటి బాధ్యత కూడా అదే. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను తయారు చేశాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న తర్వాత శిష్యులందరూ అనేకులను శిష్యులుగా తయారు చేశారు. ఇప్పుడు ఆ శిష్యుల ద్వారా తయారైనటువంటి శిష్యులు కూడా అనేకులను శిష్యులుగా చెయ్యాలి అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఎలాంటి వారికి ఆ బాధ్యతను అప్పగించాలి అంటే, సామర్థ్యము కలిగినటువంటి వారు, నమ్మకమైనటువంటి వారికి ఆ బాధ్యతను అప్పగించమన్నాడు. చూడండి, ఈ రోజున చాలామంది ఆ బాధ్యతలో ఉంటున్నామని చెప్పేసి దేవుని ద్వారా జరిగినటువంటి కార్యాలను వివరిస్తూ ఉన్నారు. వాటినే ఈ రోజున సాక్ష్యాలుగా చెబుతూ ఉన్నారు. అది మంచిదే, సాక్ష్యాలు చెప్పడం అనేది చాలా మంచిది. ఎందుకంటే విశ్వాసంలో ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి, దేవునికి దగ్గర కావడానికి సాక్ష్యము అనేది ఎంతగానో ప్రాముఖ్యమైనది. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కనుక మనం ధ్యానించినట్లయితే 2 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులు సాక్షులుగా ఉంటారని చెప్పేసి రాయబడి ఉన్నది. చూడండి, వారు ఏ విధంగా సాక్షులుగా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే వారి జీవితమే సాక్ష్యం. వారు ఏం చెప్పలే. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో మనం ఆలోచన చేసినట్లయితే శిష్యులు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పక మునుపే, లేదా దేవుడు వారి ద్వారా జరిగించినటువంటి అద్భుతాలను వివరించక మునుపే ఆ శిష్యులను చూసిన వారే చెప్పిర్రంట, వీరు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉన్నారు అని గుర్తుపట్టినారంట. అంటే కారణం ఏంటిది అంటే, వారి జీవితమే ఒక సాక్ష్యం. వారి జీవితమే సాక్ష్యంగా మార్చబడినది. మనం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట సాక్షివై ఉందువు. అందరి ఎదుట నువ్వు సాక్ష్యంగా ఉండాలి అని చెప్పేసి మరి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునితో ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని జీవితాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఎక్కువ సందర్భాలలో దేవుడు చేసినటువంటి మేళ్లను తెలియపరచలే. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని చూసినటువంటి వారికి, లేదా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని గురించి విన్నటువంటి వారికి కూడా అర్థమైందంట, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఆ దేవుని శిష్యుడు అని చెప్పేసి, లేదా దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి అని చెప్పేసి. కారణం ఏంటిది అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని జీవితమే ఒక సాక్ష్యం.
ఇది మొదటి రకమైనటువంటి సాక్ష్యం. వారి జీవితమే సాక్షార్థంగా కనిపిస్తూ ఉంటుంది. వారిని చూడగానే, వారి మాటలు వినగానే, లేదా వారి గురించినటువంటి మాటలు వినిపించగానే అనేకులు అర్థం చేసుకుంటూ ఉన్నారు, అనేకులు గుర్తిస్తూ ఉన్నారు, వీరు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించినటువంటి వారు, లేదా వీరు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి వారు అని చెప్పేసి వారి జీవితమే ఒక సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మొదటి రకమైనటువంటి సాక్ష్యం. ఈ రెండో రకమైనటువంటి సాక్ష్యాలు ఈ రోజులలో ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. చెప్పొద్దా ఆ విధంగా అంటే ఖచ్చితంగా చెప్పాల్సింది, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆ విధంగా సాక్ష్యాలు చెప్పినట్టుగా. అయితే ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, మనం వింటున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా నమ్మాలా, నమ్మకూడదా, లేదా సాక్ష్యం అంటే ఏంటిది, లేదా సాక్ష్యము ఏ విధంగా చెప్పాలి, ఎలాంటి సాక్ష్యాలను ఈ రోజున మనం నమ్మాలా, అన్ని సాక్ష్యాలను కాదు, ఎలాంటి సాక్ష్యాలను మనం నమ్మాలా, ఒకవేళ మనమే దేవుడు చేసినటువంటి మేలులను అనేకుల ముందు చెబుతూ ఉన్నట్లయితే, సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నట్లయితే మనం ఏ విధంగా సాక్ష్యం చెప్పాలా అనే విషయాన్ని ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంశము మీ ముందు చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే, ఈ మధ్యకాలంలో చాలా మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. నేను కూడా చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాను. మన చర్చ్లో కూడా సండే సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి సహాయాలను మనందరం కూడా పంచుకుంటూ ఉంటాం. అయితే ఆ సాక్ష్యాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? వాక్యానుసరంగా ఉంటూ ఉన్నాయా, వాక్యానికి విరుద్ధంగా ఉంటూ ఉన్నాయా? ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే, ఈ రోజున చాలా మంది చెప్పేటువంటి సాక్ష్యాలు వాక్యానికి విరుద్ధంగా ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి నేను ఈ మధ్యకాలంలో విన్నటువంటి ఒక సాక్ష్యం యూట్యూబ్లో విన్నాను. ఇంతకుముందు మన చర్చకు ఒక బ్రదర్ వస్తుంటుండే అత్తాపూర్ నుంచి. ఆ బ్రదర్ వాట్సాప్ స్టేటస్లో పెడితే ఆ వీడియోని క్లిక్ చేసి నేను చూస్తూ ఉన్నప్పుడు సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారంటే, ఆ పాస్టర్ గారు మైక్ పట్టుకొని వీరిని అడుగుతూ ఉన్నారు, అమ్మ మీకు డెలివరీ అయింది కదా, పాప పుట్టిందా బాబు పుట్టిందా అంటే పాప పుట్టింది అన్నారు. ఎలా అంటే వాళ్ళు చెబుతూ ఉన్నారు, మీరే చెప్పారు కదా 5 months ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, మీకు పాప పుడుతుంది ఖచ్చితంగా, ఈ పేరు పెడతారు అని చెప్పేసి చెప్పిండ్రంట. మీరే చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగానే మాకు పాప పుట్టింది అని చెప్పేసి వారి సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నారు. చూడండి, ఆ రకంగా సాక్ష్యం చెప్పొచ్చా? ఆ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడాడు, ఒప్పుకుంటా నేను, సరే ఆ విధంగా మనం కాసేపు ఒప్పుకున్నా, మనం చెప్పే సాక్ష్యం ద్వారా ఎవరికి మహిమ వస్తూ ఉన్నది, ఎవరు మహిమపరచబడుతూ ఉన్నారు, మనం జాగ్రత్తగా గమనించాలా. బైబిల్ గ్రంథంలో నాకు రావాల్సినటువంటి మహిమను ఒక్కరికి కూడా చెందనీయను అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఆ సేవకుడే కాదు, చాలా మంది సేవకురాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు, లేదా చాలా మంది విశ్వాసులు చెప్పేటువంటి సాక్ష్యాలు దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండడం లేదు. వారికే మహిమ వచ్చే విధంగా, వారికే ఘనత వచ్చే విధంగా, వారికే ఏదో లాభం వచ్చే విధంగా ఉంటూ ఉన్నాయి ఆ సాక్ష్యాలన్నీ కూడా. ఆ విధంగా సాక్ష్యాలు చెబితే ఆ సాక్ష్యము ద్వారా దేవుడు మహిమపరచబడతాడా, లేదా అలాంటి సాక్ష్యాలను దేవుడు ఒప్పుకుంటాడా? బైబిల్ గ్రంథంలో సాక్ష్యాలు చెప్పినటువంటి వారు, దేవుడు చేసినటువంటి మేలులను వివరించినటువంటి వారు ఏ విధంగా వివరించినారు? ఆ విషయాల్ని తెలుసుకుంటే మనం కూడా ఏ విధంగా సాక్ష్యాలు చెప్పాలా, ఒకవేళ సాక్ష్యాన్ని వింటూ ఉన్నట్లయితే ఎలాంటి సాక్ష్యాన్ని నమ్మాలా, ఎలాంటి సాక్ష్యాలను విశ్వసించన్నో మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఒకరిద్దరు చెప్పినటువంటి సాక్ష్యాలను బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజున మనం ధ్యానించినట్లయితే, మొదటిగా నిర్గమాకాండంలో మోషే ప్రవక్త చెప్పినటువంటి సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నిర్గమాకాండం 18వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, తరువాత మోషే యెహోవా ఇజ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మోషే ప్రవక్త తన మేనమామ అయినటువంటి
ఇత్రో అనబడినటువంటి మిద్యానీయునికి వివరించి చెబుతూ ఉన్నాడంట. ఏ ఏ విషయాల్ని వివరిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 18వ వచనంలో ఇత్రో దగ్గర నుండి మోషేవే బయలుదేరి వచ్చేసినాడు ఐగుప్తు దేశానికి. 18వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకున్నాడు మోషే ప్రవక్తని. అంటే దాదాపుగా ఎంత సమయం అయింది అంటే 1 సంవత్సరం నుండి 1 సంవత్సరంన్నర వరకు కాలం గడిచింది. అప్పటి వరకు అంటే సంవత్సరంన్నరలో దేవుడు ఇజ్రాయెల్ పక్షమున ఏ విధమైనటువంటి కార్యాలు జరిగించాడు, మోషే ప్రవక్త ద్వారా ఎలాంటి గొప్ప సూచక క్రియలు జరిగించాడు, ఎలాంటి మహత్కార్యాలు జరిగించాడో అన్నింటినీ అక్కడ రాయబడి ఉన్నది. వివరించి చెప్పిండంట. ఒక మాటలో చెప్పాడు కానీ ఆ ఒక్క వచనంలో సంవత్సరంన్నర చరిత్ర మొత్తం చెప్పేసినాడు. ఆ సంవత్సరంన్నరలో ఏమేం జరిగాయి అని మనం ఆలోచన చేసినట్లయితే మనందరికి తెలిసినటువంటి విషయమే. ఐగుప్తు దేశంలోనే 10 అద్భుతాలను దేవుడు జరిగించినాడు. కర్రను కింద పడేస్తే పాముగా మారిపోయినది మొదటి అద్భుతం అదే. రెండోదిగా నీళ్ల మీద, నైలు నది మీద కర్రను తీసుకొని వెళ్ళి కొడితే ఆ నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయినాయి. త్రాగడానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడ్డారు. రకరకాల అద్భుతాలు, మిడతలను రప్పించినట్టుగా, కప్పలను రప్పించినట్లుగా, పేళ్లను రప్పించినట్లుగా రకరకాల అద్భుతాలు, అప్పటి వరకు కని విని ఎరగనటువంటి గొప్ప సూచక క్రియలు, 1 కాదు 2 కాదు, ఒక 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలోనే దేవుడు జరిగించినాడు. ఆ 10 అద్భుతాలను వివరించి చెప్పినాడు. ఆ 10 అద్భుతాలు పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో నిర్గమాకాండం 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఎర్ర సముద్రము 2 పాయలుగా దేవుడు చేసినాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందులో నుండి సురక్షితముగా ఇజ్రాయెల్ ప్రజల్ని మరి నడిపించినటువంటి విధానాన్ని, ఐగుప్తీయులను అదే ఎర్ర సముద్రంలో మరణానికి అప్పగించినటువంటి సందర్భాన్ని వివరించి చెప్పినాడు. ఈ తర్వాత మనం 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ 15వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతం జరిగినది. ఏంటిది అద్భుతము అంటే 15వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నీళ్లు కావాలి అని చెప్పేసి సనిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీళ్ల కోసం వాళ్ళు మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా మాట్లాడినారు. ఎందుకంటే వారు మారా అనబడినటువంటి ప్రాంతానికి వచ్చేసరికి ఆ మారాలో నీళ్ళన్నీ కూడా చేదుగా ఉన్నాయి. విస్తారంగా నీళ్లున్నాయి కానీ తాగడానికి ఉపయోగం లేనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ చేదుగా ఉండేసరికి నీళ్లు లేక మరణించబోతూ ఉన్నామని చెప్పేసి వారు ఆలోచనకు వచ్చేసి మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా సనుక్కోవడం ప్రారంభించినారు. అంతకు 3 రోజుల ముందే మాకు మోషే మీద నమ్మకం ఉన్నది, మాకు దేవుని మీద నమ్మకం ఉన్నది అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించినటువంటి నోళ్ళే, దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారే 3 రోజుల్లో ఆ అద్భుతాన్ని మర్చిపోయి దేవునికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు మోషే ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ మరొక అద్భుతాన్ని జరిగించినాడు. ఒక చెట్టును చూపెట్టినాడు, దాన్ని తీసుకొని వచ్చి నీళ్ళల్లో వేసేసరికి ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీళ్ళన్నింటినీ మరి 20 లక్షల మంది ప్రజలు, అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి పశువులు, గొర్రె మేకల మందలు అన్ని త్రాగిన తర్వాత, వాళ్ళు తృప్తి పడిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినారు. ఆ అద్భుతాన్ని వివరించి చెప్పినాడు. తర్వాత 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సీను అరణ్యంలోనికి వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సీను అరణ్యంలో వాళ్ళు మళ్ళీ సనగడం ప్రారంభించినారు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగుండే, ఐగుప్తు దేశంలో మేము మాంసాన్ని తెచ్చుకొని కుండల దగ్గరనే కూర్చొని తినేవాళ్ళం వండుకొని అని చెప్పేసి భయంకరంగా మాట్లాడినట్టుగా, మాకు ఇప్పుడు ఆహారం కావాలా అని చెప్పేసి సనిగినట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అక్కడ మరొక అద్భుతాన్ని జరిగించినాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించడం మనందరికి తెలిసినటువంటి విషయాలే. ఆ సందర్భాన్ని కూడా మరి వివరించి చెప్పినాడు ఇత్రోకి. 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రజలు రెఫదీం అనబడినటువంటి ప్రాంతంలోనికి వెళ్ళినారు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళేసరికి మళ్ళీ నీళ్ల కోసం సరిగినారు. మాకు దాహం అవుతూ ఉన్నది, నీళ్లు లేవు, మేము దాహంతో మరణించబోతూ ఉన్నామని చెప్పేసి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషే ప్రవక్తతో చెప్పినాడు, బండను చూపించి బండను కొడితే నీళ్ళు వస్తాయంటే ఆ బండలో నుండి నీళ్లు రావడం ద్వారా ఆ ప్రజలందరూ వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పశువుల మంద యావత్తును త్రాగి తృప్తి పొందినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని వివరించి చెప్పినాడు. 17వ అధ్యాయంలోనే అమాలేకీయులతో యుద్ధం జరిగినది.
ఆ యుద్ధంలో మనందరికి తెలిసినటువంటి విషయమే. మోషే ప్రవక్త చేతులు పైకెత్తితేనేమో యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు, చేతులు క్రిందికి దింపితేనేమో యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు. ఆ మోషే ప్రవక్త చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు అనబడినటువంటి వ్యక్తులు ఆయనకు సహాయము చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించినాడు. మోషే ప్రవక్త చేతులు పైకెత్తే యుద్ధంలో విజయాన్ని పొందుకున్నట్టుగా ఆ యొక్క సందర్భాన్ని కూడా మరి వివరించి సంపూర్ణంగా చెప్పినాడు. సంవత్సరంన్నరలో దేవుడు చేసినటువంటి ఈ 15 అద్భుతాలను కూడా వివరించి మిద్యాను యాజకుడైనటువంటి ఆయన పూజారిగా ఉంటూ ఉన్నాడు. మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రోకు మరి వివరించి చెప్పినప్పుడు, ఆ అద్భుతాలన్నీ విన్నప్పుడు, దేవుడు చేసినటువంటి ఆ సహాయములన్నీ విన్నప్పుడు, దేవుని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు పొందుకున్నటువంటి ఆ మేలులన్నీ విన్నప్పుడు, ఇత్రో చేసినటువంటి పని ఏంటిదో మనం తెలుసుకున్నట్లయితే, మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఆ విధంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడా చేయడం లేదా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవునికి మహిమొచ్చే విధంగా సాక్ష్యము చెబితే, వాక్యానుసారంగా సాక్ష్యము చెబితే జరిగే పరిణామాలు ఏంటివి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నరలో ఇజ్రాయెల్ ప్రజల పక్షముగా దేవుడు చేసినటువంటి ఒక 15 అద్భుతాలను మరి వివరించి ఇత్రోకు మోషే ప్రవక్త చెప్పినప్పుడు, ఇత్రో చేసినటువంటి పని ఏంటిదో అక్కడ రాయబడిందో చూడండి. మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 10వ వచనంని నేను చదువుతూ ఉన్నాను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే మిద్యాను దేశంలో ఒక యాజకుడు, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్. మిద్యాను దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను ఆరాధించే విధంగా ఉన్నటువంటి వ్యక్తి, లేదా మరి ఆయన పాస్టర్గా ఉండి లేదా ఒక పూజారిగా ఉండి పూజలు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుడు చేసినటువంటి మేలులు విన్నప్పుడు, దేవుడి ద్వారా పొందుకున్నటువంటి సహాయములు విన్నప్పుడు, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో కలిగినటువంటి మార్పది, ఆయన హృదయంలో నుండి వచ్చినటువంటి పలుకులవి యెహోవా స్తుతింపబడునుగాక. ఈ విధంగా దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మొదటిది. రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి రెండో పని ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే 12వ వచనంలో రాయబడిన చూడండి. మరియు మోషే మామ అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా రాయబడినది. ఇక్కడ ఏం చేస్తున్నటువంటి రెండో పని ఏంటిది అంటే దేవునికి దహన బలులను అర్పించిందంట. అంటే ఆయన మనసు మారిపోయింది, ఆయన ఉద్దేశాలు మారిపోయినాయి. నిజమైన దేవుడు ఈయన్నే అని చెప్పేసి గుర్తించి దేవునికి బలర్పించడం ప్రారంభించినాడు సాక్ష్యాన్ని విన్నప్పుడు. ఈ రోజున చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. మరి ఆ సాక్ష్యాలు వింటున్నటువంటి వాళ్ళలో ఇలాంటి మార్పులే కలుగుతూ ఉన్నాయా, లేదంటే వేరే మార్పులా? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించాలా. ఎందుకంటే వాక్యానుసారంగా మోషే ప్రవక్త సాక్ష్యం చెప్పింది, ఇక్కడ సేవకులు సాక్ష్యం చెబుతూ ఉంటే ఇలాంటి కార్యాలే జరుగుతూ ఉన్నాయా? వింటున్నటువంటి వాళ్ళలో దేవుణ్ణి స్తుతించే మనసు వస్తూ ఉన్నదా? వింటున్నటువంటి వాళ్ళలో దేవుణ్ణి మహిమపరిచేటువంటి మార్పు కలుగుతూ ఉన్నదా? దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయా? దేవుని కొరకు జీవిస్తాం అనేటువంటి తలంపు కలుగుతూ ఉన్నదా, లేదంటే వేరే తలంపులు కలుగుతూ ఉన్నాయా? వేరే తలంపులన్నీ ఎందుకంటున్నా అంటే, నేను ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆ బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఉన్నది. ఆ సిస్టర్ చేస్తున్నటువంటి పని ఏంటిదంటే, ఆ బ్రదర్ ఏదో చదువుతూ ఉన్నాడు, పేపర్ ఏదో సంథింగ్ చదువుతూ ఉన్నాడు. ఆ సిస్టర్ ఏమో పెన్ను తీసుకొని ఒక బుక్లో రాస్తా ఉన్నది. ఆరాధన ఛానల్లో, శుభవార్త ఛానల్లో ఏదో ఒక ఛానల్ వస్తూ ఉన్నది. పెన్ను తీసుకొని టకాటకా రాస్తా ఉన్నది. ఏంటిదని చెప్పేసి చూసేసరికి ఫోన్ నంబర్ రాసుకుంటూ ఉన్నది. ఎన్ని నంబర్స్ ఉన్నాయంటే ఆ బుక్ మొత్తం నిండిపోయింది. అప్పటికే దాదాపుగా బుక్ నిండిపోయి అన్ని నంబర్లు రాసుకున్నది. రాసుకున్న తర్వాత కూర్చున్న తర్వాత అడిగాను ఆమెను, అమ్మ ఏం రాస్తున్నారమ్మా అని చెప్పేసి అడిగితే, ఆ సిస్టర్ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిదంటే, వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడంట. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే నేను కూడా ఆ ఫోన్ నంబర్ రాసుకున్నా, ఏం చేస్తా అంటే ఫోన్ చేసి వాళ్ళతోటి ప్రార్థన చేయించుకుంటా.
ఎంత గొప్ప మార్పు! నేను ప్రార్థన చేస్తా కాదు, ఫోన్ చేసి వాళ్ళతోటి ప్రార్థన చేయించుకుంటా. మోషే ప్రవక్త స్తుతించు దేవుణ్ణి అన్నాడా? ఇత్రో లేదంటే ఆయన్నే స్తుతించిండా? మోషే ప్రవక్తతో అయ్యా మీరు దహన బలులు అర్పించండి, మీ దేవునికి బలులు అర్పించండి అని చెప్పిండా? ఆయన్నే సిద్ధపడ్డా? ఆయన్నే సిద్ధపడ్డాడు. దేవుణ్ణి స్తుతించినటువంటి వ్యక్తి ఆయన్నే, దేవుణ్ణి మహిమపరిచినటువంటి వ్యక్తి ఆయన్నే, బళ్ళు అర్పించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఆయన్నే. ఈరోజు చాలా మంది చెప్పేటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉంటాయంటే, వాళ్లకు ఫోన్లు రావాలా, వాళ్ళ చర్చికి రావాలా, అంటే సొంత ఘనతను సొంత మహిమను వెతుక్కుంటూ సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో అలాంటి సాక్ష్యాలే ఉన్నాయా? మోషే ప్రవక్త అద్భుతాలు, అలాంటి గొప్ప సూచక క్రియలు, అలాంటి గొప్ప మహత్కార్యాలు చేసినటువంటి వ్యక్తి సాక్ష్యము ఏ విధంగా చెప్పినాడు అంటే, తన్ను తాను తగ్గించుకొని దేవునికి మహిమ వచ్చే విధంగా, దేవుణ్ణి అనేకులు స్తుతించే విధంగా, దేవుణ్ణి అనేకులు తెలుసుకునే విధంగా, దేవునికి అనేకులు భయపడే విధంగా, దేవునికి మహిమొచ్చే విధంగా మోషే ప్రవక్త సాక్ష్యం చెప్పినాడు. ఇక్కడ ఆ సాక్ష్యము విన్నటువంటి ఇత్రో మనసు మారిపోయింది. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించినాడు, దేవునికి బలులు అర్పించడం ప్రారంభించినాడు. మరి రోజున నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజున నువ్వు వింటున్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ విధంగానే ఉన్నాయా? ఇది వాక్యానుసారమైనటువంటి సాక్ష్యము. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మంది చెప్పారు సాక్ష్యాలు. మరొక వ్యక్తిని కూడా మనం ఉదాహరణకు ఆలోచన చేసినట్లయితే, యోనా గ్రంథంలో యోనా చెప్పినటువంటి సాక్ష్యం ఉంటుంది. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలని మనం ధ్యానించినట్లయితే, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి అని రాయబడినది. ఇక్కడ యోనా ప్రవక్త సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి నినివే మహాపట్టణానికి దుర్గతి కలగబోతుందని ప్రకటించు అని చెప్పినప్పుడు, ఆ నినివే పట్టణస్థులు మారు మనసు పొందుకోవడం లేదా నినివే పట్టణస్థులను దేవుడు రక్షించడం ఇష్టం లేనటువంటి యోనా ప్రవక్త దేవుడు చెప్పినటువంటి చోటకు వెళ్లకుండా తార్షీష్ ప్రాంతానికి పారిపోతూ ఉన్నాడు. ఆ పారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఒక గొప్ప తుఫానును పుట్టించినాడు. అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేసిరంటే, వారి వారి దేవుళ్లకు వారి వారి దేవతలకు ప్రార్థన చేసినారంట. 5వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే అన్యులే, దేవుని గురించి తెలియనటువంటి వారు, దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు. ఎందుకంటే యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా రాయబడినది, ఆ యొక్క సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు వారి వారి దేవతలకు వారి వారి దేవుళ్లకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయినప్పటికీ ఆ తుఫాను నిమ్మలం కాకుండా ఉండేసరికి ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి ఓడనాయకుడు వెతుకుతూ ఉన్నప్పుడు యోనా ప్రవక్త కనిపించినాడు. ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పినాడు. అప్పుడు యోనా ప్రవక్త ప్రార్థన చేయలే. వాళ్ళందరూ కూడా అసలు ఎవరి వల్ల ఈ ప్రమాదం మనకు ఏర్పడింది అని చెప్పేసి చీట్లు వేయడం ప్రారంభించినారు. ఆ చీట్లలో యోనా ప్రవక్త పేరే వచ్చింది. అప్పుడు ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి యోనా ప్రవక్తను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చినావు, అసలు ఏంది విషయం, నీ వల్ల మాకెందుకు ప్రమాదం వచ్చింది అని చెప్పేసి యోనా ప్రవక్తను రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు యోనా ప్రవక్త యథార్థంగా చెబుతూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, లేదా దేవుడు చేసినటువంటి కార్యాలను కావచ్చు, లేదా దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలను యథార్థంగా అన్యులందరి ముందు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రారంభించినటువంటి మొట్టమొదటి మాట ఎంత భయంకరంగా ఉంటుందంటే, చూడండి, ఒక మాటని మనం ఆలోచన చేసినట్లయితే 9వ వచనంలో అంటూ ఉన్నాడు, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. అసలు హెబ్రీయుడు అంటే అర్థం ఏంటిది అంటే, అబ్రహామును అన్నారు. హెబ్రోన్ ప్రాంతంలో జీవించడంతో హెబ్రీయుడు అని చెప్పేసి అబ్రహాం భక్తుని అన్నారు. అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటిది అంటే, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడును, నీ ద్వారా ప్రజలందరికీ మేలు కలుగుతుంది అని చెప్పేసి హెబ్రీయుడైనటువంటి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే,
ఈయన చెప్పుకుంటున్నాడు నేను హెబ్రీయుణ్ణి అని చెప్పేసి. ఈయన ద్వారా ఓడలో ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది ఏర్పడింది, ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన చెప్తున్నటువంటి రెండో మాట కూడా ఇంకా భయంకరంగా ఉంటుంది. చూడండి, ఆయన అంటున్నటువంటి మాట ఏంటిది అంటే, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. సముద్రానికి భూమికి మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ దేవునికి నేను భక్తుణ్ణి, లేదా ఆ దేవుని యందు నేను భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పేసి యథార్థంగా తన జీవితం యావత్తును ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రశాంతంగా వింటూ ఉన్నారు ఆయన మాటలు. ఏ ఒక్కరికి కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు రాలేదు. ఒకవేళ వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆలోచన వస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. సముద్రానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను భయభక్తులు గలవాణ్ణి అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు ప్రమాదం ఎక్కడ ఏర్పడింది అంటే సముద్రంలోనే. అంటే మీ దేవుని వల్ల నేనా అని చెప్పేసి, నీ వల్ల నీ దేవుని వల్ల మేమందరం ఎందుకు మరణించాలి అని చెప్పేసి ఆయనను కొట్టడానికి, ఆయనను హింసించడానికి అవకాశం ఉన్నది. అయినప్పటికీ భయపడకుండా, అయినప్పటికీ వారి దగ్గర అసలు విషయాలను అంటే నిజాలను కప్పిపెట్టకుండా యథార్థంగా దేవుడు చేసినవన్నీ చెప్పినాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి చెప్పినాడు. నేను వెళ్ళకుండా పారిపోతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా వాళ్ళ ముందు సాక్ష్యం, ఆయన జీవితం అనేటువంటి సాక్ష్యాన్ని తెలియపరిచినప్పుడు ఆ సాక్ష్యం విన్నటువంటి వాళ్ళలో కలిగినటువంటి మార్పు ఏంటిది అంటే, ఇక్కడ కూడా దేవుడు వెళ్ళమన్నాడు అంటే దేవుని ద్వారా జరిగినటువంటి విషయాలే సాక్ష్యంగా చెప్పినాడు ప్రజలందరికీ, అన్యులందరికీ చెప్పినప్పుడు అన్యుల్లో కలిగినటువంటి మార్పు ఏంటిది అని మనం బైబిల్ గ్రంథంలో నుండే ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, 14వ వచనంలో రాయబడి ఉన్నది, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకున్నారంట. అంటే దేవునికి ప్రార్థన చేసినారు. వీరు సాక్ష్యం వినక ముందు ఎవరికి ప్రార్థన చేసినారంటే 5వ వచనంలో రాయబడి ఉన్నది, వారి వారి దేవతలకు దేవుళ్లకు ప్రార్థన చేసినారు. సాక్ష్యం విన్న తర్వాత ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే నిజ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు యోనా ప్రవక్త దగ్గరకు వచ్చి అయ్యా మా గురించి ప్రార్థన చేయని చెప్పట్లేరు, వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు. దేవా, నిర్దోషిని చంపామన్నటువంటి మరి నింద మాకు రాకుండా ఉండునుగాక, ఇదంతా నీ ద్వారానే జరిగిందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ సేవకుడే, నీ అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే ఈ విషయాలన్నీ యథార్థంగా ఒప్పుకున్నాడు. ఇదంతా నీ ద్వారానే జరుగుతున్నదని మేము గుర్తించినాం. కాబట్టి ఎలాంటి నేరము, ఎలాంటి ప్రమాదము మాకు రాకుండా ఉండాలి ప్రభు అని చెప్పేసి దేవాది దేవునికి నోరు తెరిచి అన్యులందరూ ప్రార్థన చేసిరంట. ఒక్క సాక్ష్యానికి మోషే ప్రవక్త ఒక్కసారి చెప్పినాడు అంతే, 100 సార్లు చెప్పలేదు సాక్ష్యం. ఒకటేసారి సంవత్సరంన్నరలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ వివరించి చెప్పినప్పుడు ఎలాంటి అద్భుతమైతే దేవుడు జరిగించినడో, ఇత్రో మనసు మారిపోయి దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాడో, దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచాడో, ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ, అన్యులైనటువంటి వారందరూ కూడా మనసు మార్చుకొని దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినారు. రెండో పని కూడా చేసినారు. చూడండి, వాళ్ళు చేసినటువంటి రెండో పని ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే 16వ వచనంలో రాయబడి ఉన్నది, ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ 3 కార్యాలు జరిగినాయి. వారు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆ దేవుడు ఆ తుఫాను ఆగిపోయే విధంగా యోనా ప్రవక్తను సముద్రంలో పడవేయగానే తుఫాను ఆగిపోవడం ద్వారా ప్రజలందరికీ అర్థమైందంట, నిజ దేవుడు ఈయననే అని చెప్పేసి. అప్పుడు ప్రజలందరిలో కలిగినటువంటి మరొక అద్భుతం ఏంటిది అంటే, సాక్ష్యం విన్నటువంటి వారికి, దేవుని కార్యాన్ని కనులారా చూసినటువంటి వారికి ఏం జరిగింది అంటే దేవుడు అంటే భయం కలిగిందంట. ఈరోజు సాక్ష్యాలు వింటున్నటువంటి వారికి, సాక్ష్యాలు చెబుతున్నటువంటి వారికి దేవుని భయం ఉంటుందా అసలు? దేవుడు అక్కడ ఒక అద్భుతం జరిగించినాడు. ఒక సాక్ష్యాన్ని విన్నారు, ఇంకొక అద్భుతాన్ని కల్లారా చూసినారు. చూడగానే 2 అద్భుతాలకే ప్రజలందరికీ, అన్యులు వాళ్ళు అప్పటికి ఇంకా దేవుని గురించి అంతవరకు ఎప్పుడూ వినలే, ఎప్పుడు తెలుసుకొని ఉంటే బహుశా
వాళ్ళు ప్రార్థించే సమయంలో యెహోవాకు కూడా ప్రార్థించేవారు. ప్రార్థన చేసినట్టుగా లేదు 5వ వచనంలో. వారు అన్యులు కాబట్టి వారి దేవుళ్ళకి దేవతలకే ప్రార్థన చేసినట్టుగా ఉన్నది. అంటే దేవుని గురించినటువంటి ఏ విషయమో అంతవరకు తెలీదు, యోనా ప్రవక్త చెప్పిన సంగతులు తప్ప. ఆయన చెప్పినటువంటి విషయాలు విన్నారు. రెండోదిగా సముద్రంలో యోనాను పడవేయగానే సముద్రం నిమ్మలంగా కావడం కల్లారా చూసినారు. వెంటనే 2 అద్భుతాలకే దేవునికి భయపడడం ప్రారంభించినారు. ఈ రోజున దేవునికి భయపడుతూ ఉన్నారా సాక్ష్యాలు వింటున్నటువంటి వారు? లేదంటే సేవకులకు భయపడుతూ ఉన్నారా? సేవకుడు శపిస్తే ప్రమాదం వచ్చేస్తుందని చెప్పేసి, లేదా సేవకుడు ఏదన్నా అంటే అది జరిగిపోతుందని చెప్పేసి సేవకులకు భయపడుతూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో చెబుతూ ఉన్నారు విశ్వాసులు. ఏమని చెబుతూ ఉన్నారంటే, మా సేవకుడు చాలా గొప్పవాడు, ఎందుకంటే ఆయన ఏదంటే అది జరుగుతుందంట. దేవుడు అంత గొప్ప శక్తిని ఇచ్చినాడు, అందుకు దేవుడిని స్తుతించాల. అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే, ఆ సేవకుడు అడిగినవేవైనా ఇయ్యకపోతే ఆయన శాపాలు పెట్టేస్తాడంట. మీరు నాశనం అయిపోతారు, మీకు ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని చెప్పేసి ఆ శాపాలు పెట్టేస్తాడంట. అందుకని చెప్పేసి ప్రజలందరూ, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ సేవకుడు ఏది అడుగుతుంది ఇచ్చేస్తారంట. అంటే దేవుడిచ్చినటువంటి వరాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు చాలా మంది. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను, దేవుడు చేస్తున్నటువంటి మహత్కార్యాలను, దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడ యోనా ప్రవక్త స్వార్థానికి ఏది ఉపయోగించుకోలే. ఆయన సాక్ష్యం చెబితే, దేవుడు ఒక కార్యం జరిగిస్తే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటివి అంటే, అన్యులైనటువంటి వారు సాక్ష్యం వినగానే నిజ దేవునికి ప్రార్థించినారు. రెండోదిగా దేవుని కార్యాన్ని కల్లారా చూడగానే దేవునికి భయపడడం ప్రారంభించినారు. మూడో లక్షణం ఏంటిది అంటే, వారందరూ దేవునికి బలులర్పించినారంట. అంతకుముందేమో వారి దేవుళ్ళకి బలర్పించినారు, ఇప్పుడు నిజ దేవునికి బలర్పించడం స్టార్ట్ చేసినారు. 4వ లక్షణం ఏంటిది అంటే, ఆ సాక్ష్యాన్ని విన్నటువంటి ప్రజల్లో కలిగినటువంటి 4వ మార్పు ఏంటిది అంటే, దేవునికి మొక్కుబళ్ళు చేసుకున్నారంట. ఒక సాక్ష్యంతోనే, ఒక అద్భుతాన్ని చూడడంతోనే. ఇన్ని లక్షణాలు ఓడలో ఉన్నటువంటి అన్యుల్లో కనిపిస్తూ ఉన్నాయి. 4 లక్షణాలు. ఈ రోజున మనం వింటున్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, మనం చెబుతున్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియులారా, మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, ఏ సందర్భంలో ఎవరు సాక్ష్యము చెప్పినా సరే, ఎవరి ద్వారా అద్భుతము జరిగినా సరే, వారు దేవునికి మహిమొచ్చే విధంగా సాక్ష్యాన్ని చెప్పినారు. నేనే రాస్తున్నాను కదా, లేదా నేనే చెబుతున్నాను కదా అని చెప్పేసి మోషే ప్రవక్త తనకు మహిమొచ్చే విధంగా రాయలేదండి బైబిల్ గ్రంథంలో. తనకు మహిమొచ్చే విధంగా చెప్పలేదండి ఇత్రోకి. ఒకవేళ తనకు మహిమొచ్చే విధంగా, ఇక చూసినావా మామ, నేను చేతులు ఎత్తితే అద్భుతం జరిగింది, యుద్ధంలో ఓడిపోయేవారు గెలుస్తూ ఉన్నారు, నేను చేతులు దింపితే గెలిచేవారు ఓడిపోతూ ఉన్నారు, నా చేతుల్లో ఎంత పవర్ ఉందో తెలుసా అంటే, ఇత్రో దేవునికి ప్రార్థన చేసేటోడు కాదు, దేవుని స్తుతించేటోడు కాదు, దేవునికి బలు అర్పించేటోడు కాదు. ఈయన చేతులు పట్టుకొని కూర్చునేటోడు, అయ్యా నీ చేతులు నన్ను ఎత్తి మీద పెట్టవా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన చేతులు ఎత్తితే అద్భుతంగా యుద్ధంలో విజయం పొందుకుంటూ ఉన్నారు, చేతులు దింపితే ఓడిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు శక్తి ఎక్కడుంది అంటే ఆయన చేతిలోనే ఉందనుకుంటాం మనం, కానీ శక్తి ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. దేవుడు ఆ విధంగా జరిపిస్తూ ఉన్నాడు. మోషే చెప్పినటువంటి మరొక అద్భుతం ఏంటంటే, అయ్యా నేను కర్రను తీసుకొని వెళ్ళి చూపిస్తే మిడతలు వచ్చేసినాయి, కప్పలు వచ్చేసినాయి, పేర్లు వచ్చేసినాయి. కర్రను తీసుకొని వెళ్ళి నైలు నది మీద కొడితే నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. కర్రను ఎర్ర సముద్రం వైపు చూపిస్తే 2 పాయలు అయిపోయింది, అందులో నుండే మేము నడుచుకుంటూ వచ్చినాం అని చెప్పేసి మోషే ప్రవక్త తనకు మహిమొచ్చే విధంగా, లేదా కర్రకు మహిమొచ్చే విధంగా ఆయన సాక్ష్యం చెప్తే, ఇన్నటువంటి మోషే పరిస్థితి, ఇత్రో పరిస్థితి ఏంటిది అంటే, ఆ కర్ర ఎక్కడుందో చెప్పవా అంటుండే. ఆ కర్రకు పోయి మొక్కటోడు, ఆ కర్రకు పోయి ప్రార్థన చేసేటోడు, ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని పూజలు చేసేటోడు. లేదంటే చూడండి, ఆ సాక్ష్యం విన్నటువంటి ఇత్రోకి మోషే ప్రవక్త చెయ్యి మీద రాలే విశ్వాసం, కర్ర మీద రాలే విశ్వాసం. కర్రను స్తుతించలే, మోషే ప్రవక్తను స్తుతించలే. కర్రను పొగడలే, మోషే ప్రవక్తను పొగడలే. ఎవరిని పొగిడినాడు, ఎవరిని స్తుతించినాడంటే దేవుణ్ణి. ఈ రోజున నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యము, నువ్వు వింటున్నటువంటి సాక్ష్యము దేవునికి మహిమొచ్చే విధంగా ఉంటూ ఉన్నదా? లేదంటే దేవుడు ఎవరి ద్వారా అయితే అద్భుతాన్ని జరిగించినాడో ఆ వ్యక్తికి మహిమొచ్చే విధంగా ఉంటూ ఉన్నదా?
లేదా ఏ సంఘము ద్వారా అయితే దేవుడు మేలు చేశాడో ఆ సంఘానికి మహిమ వచ్చే విధంగా ఉంటూ ఉన్నదా? చూడండి, నీకు ఇష్టం ఉంటే ఆ సంఘానికి వెళ్ళు, తప్పులేదు. కానీ నువ్వు చెప్పే సాక్ష్యము ద్వారా, నువ్వు వినే సాక్ష్యము ద్వారా నీకు విశ్వాసం ఎవరి మీద రావాలంటే ఆ చర్చి మీద కాదు, ఆ సేవకుని మీద కాదు, దేవుని మీద రావాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఇత్రో పరిస్థితి అదే విధంగా ఉన్నది, ఓడలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. ఎందుకు వారు ఆ విధంగా సాక్ష్యం చెప్పారు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడ్డ. చూడండి, యెషయా గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. ఇక్కడ రాయబడ్డటువంటి మాట మరొకసారి మనం చదివితే, యెహోవాను నేనే, ఇదే నా నామము అని చెబుతూ దేవుడు అంటున్నటువంటి మాట, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. దేవుడు చేసేటువంటి అద్భుతాలను బట్టి, దేవుడు చేసేటువంటి సూచక క్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి మహిమ ఎవరికి రావాలి అంటే దేవునికి రావాలా. ఎందుకంటే ఆయనే చెబుతూ ఉన్నాడు, మరి ఎవనికిని, సేవకుడైనా సరే, ఈ రోజులో చెప్పుకుంటున్నట్టు ప్రవక్తలైనా సరే, సువార్థికులైనా సరే, విశ్వాసులైనా సరే, ఇంకెవరైనా సరే నీకు రావద్దు మహిమ. ఎవరికి రావాలంటే దేవునికి రావాలా. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, దేవుడు చేసేటువంటి మేళ్ల ద్వారా కావచ్చు, దేవుడు చేసేటువంటి సహాయముల ద్వారా కావచ్చు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల ద్వారా కావచ్చు, మహిమ ఎవరికి రావాలంటే దేవునికండి. ఇచ్చింది ఆయన, పొందుకుంది మనము. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మహిమ? ఒకవేళ దేవుడు ఇవ్వమంటే ఇవ్వడంలో తప్పులేదు. అయితే వాక్యం ద్వారా ప్రభువే చెబుతూ ఉన్నాడు, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చేవాడిని కాదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున నువ్వు చెప్పే సాక్ష్యము ద్వారా, నువ్వు వినే సాక్ష్యము ద్వారా ఎవరికి వస్తుంది మహిమ? ఎవరికి మహిమ వచ్చే విధంగా సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు? ఎవరికి మహిమ వచ్చే సాక్ష్యాలను వింటూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. వాక్యానుసారంగా చెప్పే సాక్ష్యాలను వింటూ ఉన్నారా? లేదంటే స్వార్థముతో, ఏదో ఆపేక్షతో చెప్పేటువంటి సాక్ష్యాలను వింటూ ఉన్నారా? ఈరోజు చాలా మట్టుకు నేను వింటున్నటువంటి సాక్ష్యాల్లో 95% మనుషులకు మహిమ వచ్చే సాక్ష్యాలే ఉన్నాయి, నేను విన్నాయి. మరి మీరు విన్నవి ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలియదు. నేను ప్రార్థన చేస్తే ఈడదో పెద్ద తోపు, మరి ఈయనదో పెద్ద గొప్పోడు, మరి నేను ప్రార్థన చేస్తే, లేదా నా దగ్గరికి వస్తే, నా చర్చికి వస్తే, ఇంట్లో ఉన్నా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎంతో మందికి చేసినాడు దేవుడు. పేతురుని బంధించి చెరసాలలో పెడితే వారు కూడుకున్న చోటనే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద మందిరానికి వెళ్ళి ఏం ప్రార్థన చేయలే, వాళ్ళు కూడుకునేటువంటి చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతం జరిగించినాడు. కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేస్తుంటేనే దేవుడు పేతురుని నడిపించినాడు. నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉంటేనే ఫిలిప్పును దేవుడు నడిపించినాడు. ఎంతో మంది దేవుడు సహాయం పొందుకున్నటువంటి వారు రోడ్డు పక్కన పొందుకున్నారు. ఎక్కడెక్కడో రకరకాల ప్రాంతాల్లో, అరణ్యంలో దేవుడు సహాయం చేసినాడు, పర్వతాల మీద దేవుడు సహాయం చేసినాడు, ఇంటిలో కూడా దేవుడు సహాయం చేసినాడు, మందిరంలో కూడా దేవుడు సహాయం చేసినాడు. ఏదో ఈయన చర్చికి వెళ్తేనే, లేదా ఈయన ప్రార్థన చేస్తేనే దేవుడు మరి సహాయం చేసిందంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే. అది దేవునికి మహిమ వచ్చేది కాదు, ఆయనకే వస్తుంది మహిమ. నేను గర్వం, నా ద్వారా అహంకారం, నా సంఘము. చూడండి ఎలాంటి మాటలు పలుకుతూ ఉన్నారో ఈ రోజున సాక్ష్యాలు చెబుతున్నటువంటి వారు. వాక్యం ద్వారా ప్రభువు చెబుతూ ఉన్నాడు, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చేవాణ్ణి కాదు. మరి నీకు మహిమ వచ్చే విధంగా సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యము వాక్యానుసరమైనదేనా? ఒకసారి ఆలోచించండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నది ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఫస్ట్ పాపం అదే అండి బైబిల్లో లేదా ప్రపంచంలో. లూసిఫర్ వాడు అనుకున్నాడంట, ఆకాశంకు పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటా, దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటా. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కదా, ఇప్పుడు నన్ను కూడా మహిమపరచాల. దేవునికి లోబడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు నాకు కూడా లోబడాల. దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు నన్ను కూడా కీర్తించాల. ఇది సైతాన్ గాని బుద్ధి. దేవుని మహిమను దొంగిలించేది
దేవుని యొక్క ఆలోచన కాదు, సాతాను యొక్క ఆలోచన. నువ్వు వింటున్నటువంటి సాక్ష్యంలో సెల్ఫ్ డబ్బా ఉన్నట్లయితే, లేదా మనుషులకు మహిమొస్తూ ఉన్నట్లయితే, మీరు గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, అక్కడ సైతాన్ గారు పనిచేస్తూ ఉన్నాడు, దేవుడు కాదు పనిచేస్తున్నది, సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని భయం లేదు, చెప్పే వాళ్ళకి లేదు, వినే వాళ్ళకి లేదు. సాక్ష్యం వింటే దేవుని భయం కలగాల, దేవుని మీద విశ్వాసం కలగాల, సేవకుల మీద కాదు, లేదా ప్రార్థించిన వాళ్ళ మీద కాదు, లేదా సంఘం మీద కాదు. సాక్ష్యం విన్నప్పుడు దేవుడు చేసేటువంటి కార్యం ఏంటిది అంటే దేవుని మీద విశ్వాసాన్ని కలిగిస్తాడు. అందుకే విన్నటువంటి ఇత్రో దేవుణ్ణి స్తుతించినాడు, విన్నటువంటి ఓడలో ఉన్నటువంటి అన్యులు దేవునికి ప్రార్థించినారు, దేవునికి భయపడ్డారు, దేవునికి బళ్ళర్పించినారు, దేవునికి మొక్కుబళ్ళు చేసినారు. ఎక్కడ కూడా యోనా ప్రవక్తకి మహిమ వచ్చినట్టుగా మనకు కనిపించదు. ఇత్రో విషయంలో కూడా ఎక్కడా కూడా మోషేకు కానీ అహరోనుకు కానీ మహిమ వచ్చినట్టుగా కనిపించదు, దేవునికే వచ్చింది. కారణం ఏంటిదంటే వారు సరైన విధంగా సాక్ష్యం చెప్పినారు, దేవునికి మహిమ వచ్చే విధంగా. నేను ఒట్టి పాత్రను మాత్రమే. దేవుడు ఎవరితోనైనా ఏ విధంగానైనా సహాయము చేయడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నేను కాకపోతే మరొకరిని నిలబెట్టి దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళు తగ్గించుకొని సహాయము చేసిన దేవునికి మహిమొచ్చే విధంగా సాక్ష్యం చెప్పినారు. మరి రోజున మనం వింటున్నటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? లేదా ఒకవేళ నువ్వే సాక్ష్యం చెబుతూ ఉన్నట్లయితే నువ్వు చెప్పే సాక్ష్యం ఏ విధంగా ఉంటూ ఉన్నది? దేవునికి వస్తూ ఉన్నదా మహిమ? నీకు వస్తూ ఉన్నదా? లేదా వేరే మనుషులకు వస్తూ ఉన్నదా? ప్రాంతాలకు స్థలాలకు వస్తూ ఉన్నదా? లేదంటే దేవునికే వస్తూ ఉన్నదా? వింటున్నటువంటి ప్రజలు దేవునికి ప్రార్థించాలి అనే ఆలోచన వస్తూ ఉన్నదా? ప్రార్థన వాళ్ళతో చేపించుకోవాలనే ఆలోచన వస్తూ ఉన్నదా? వింటున్నటువంటి ప్రజలకు దేవుడంటే భయం కలుగుతూ ఉన్నదా? కలగడం లేదా? వింటున్నటువంటి ప్రజలకు దేవుణ్ణి హత్తుకునే మనసు కలుగుతూ ఉన్నదా? కలగడం లేదా? ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనుక కలిగితే, దేవుని మీద విశ్వాసం వస్తే, దేవునికి ప్రార్థించే మనసు వస్తే, దేవుణ్ణి హత్తుకునే మనసు వస్తే, దేవునికి లోబడే మనసు కలిగితే ఆ సాక్ష్యం వాక్యానుసరమైంది. ఒకవేళ అలాంటి మనసు రాకుండా ఇంకా ఏ ఆలోచన వచ్చినా సరే, దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సినటువంటి ఘనత ఇంకెవరికి పోయినా సరే, స్థలానికి పోయినా, చర్చికి పోయినా, లేదంటే మనిషికి పోయినా, ఎవరికి పోయినా సరే, వాక్యం ద్వారా ప్రభువే స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మరి ఎవనికి నాకు రావాల్సిన మహిమను నేను ఇచ్చువాడను కాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మలాకీ గ్రంథంలో ప్రభు అడుగుతూ ఉంటాడు, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు యజమానుడిగా ఉండి ఎన్నో సహాయములు చేస్తూ ఉంటే, ఎన్నో అద్భుతాలను జరిగిస్తూ ఉంటే, ఆయనకు రావలసినటువంటి మహిమను ఎవరు దొంగిలిస్తూ ఉన్నారు? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి సాక్ష్యాలు చెబుతూ ఉన్నాం? దేవుని ద్వారా మేలులు పొందుకున్నటువంటి మనము, దేవుని ద్వారా సహాయములు పొందుకుంటున్నటువంటి మనము ఏ విధంగా సాక్ష్యాలు చెబుతూ ఉన్నాం? ఒకవేళ వింటున్నట్లయితే ఎలాంటి సాక్ష్యాలని వింటూ ఉన్నారు? ఎలాంటి సాక్ష్యాలను నమ్ముతూ ఉన్నారు? ఆ సాక్ష్యాలు విన్నప్పుడు మీకు కలుగుతున్నటువంటి ప్రేరేపణ ఏంటిది? మీకు కలుగుతున్నటువంటి మనసు ఏ విధంగా ఉన్నది? వాక్యానుసారంగా ఉన్నదా? వాక్యానికి విరుద్ధంగా ఉన్నదా? వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఈ రోజు నుండి అలాంటి సాక్ష్యాలు వినడం మానేయండి. దేవునికి మహిమొచ్చే విధంగా ఉన్నటువంటి సాక్ష్యాలని వినండి. మనం ఒకవేళ సాక్ష్యం చెబుతూ ఉన్నట్లయితే దేవునికి మహిమొచ్చే విధంగా సాక్ష్యాలు చెప్పండి. దేవుణ్ణి తెలుసుకునే విధంగా సాక్ష్యాలు చెప్పండి. దేవుణ్ణి హత్తుకునే విధంగా సాక్ష్యాలు చెప్పండి. దేవునికి భయపడే విధంగా సాక్ష్యాలని పంచుకుందాం. ఈ రోజు నుండి మనందరం మనం చెప్పే సాక్ష్యాల ద్వారా, మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరచుదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.